కానీ ఓ పక్కన అంటే మీరు కెమెరాలో స్కిల్స్ నేర్చుకుంటూనే కొరియోగ్రఫీ నేర్చుకుంటూనే ఇంకో పక్క యాక్టింగ్ అంటే మల్టీ టాస్కింగ్ అనేది మీకైనా ప్లస్ అవుతుందా? మల్టీ టాస్కింగ్ ఐ వాజ్ నెవర్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ అండి. సో అప్పుడు చేసా కొరియోగ్రఫీ నాలెడ్జ్ పర్పస్ అంటే కొరియోగ్రఫీ ఫస్ట్ స్టార్ట్ చేశా కదా. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో టైప్లో వస్తారు కదా, అలా నేను కొరియోగ్రఫీ త్రూ వచ్చా. సో ఆ తర్వాత లైక్ 2005 నుంచి అంటే ఇట్స్ ఫుల్ టైమ్ జాబ్ అండి, కంప్లీట్ ఫుల్ టైమ్ జాబ్. అది చాలా దాన్ని డెడికేట్ చేయాలి. ఆ తర్వాత ఫోటోగ్రఫీ, దెన్ యాక్టింగ్ వాజ్ ఆల్వేస్ దేర్ కదా. సో ఫ్రమ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్. అది మనకి హెల్ప్ అవుతుంది తప్పించి ఐఎమ్ నాట్ పర్సూయింగ్ దోస్ ఇదనమాట. ఇట్స్ లైక్ అ హాబీ లాగే ఉంది అంతే. సో ఇప్పుడు నాకు ఆ కొరియోగ్రఫీ డాన్స్ చేయడం ఇప్పుడు నాకు ప్లస్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అదే మీరు చెప్పినట్టు ఇందాక ఖాళీగా ఉన్నాం కదా, సో కొరియోగ్రఫీ ఆ సెన్స్ ఉంది కాబట్టి దెన్ ఒక సెల్ ఫోన్తో వీ షాట్ ద సాంగ్ అండ్ వీ ఎడిటెడ్. నేనే ఎడిట్ చేసేది, అతనితో కూర్చొని ఫోన్లో ఎడిట్ చేసేది యాక్చువల్లీ. బికాస్ ఆఫ్ దట్ సెన్స్ ఉంటేనే అది వస్తుంది బేసికలీ. అండ్ ఈవెన్ కెమెరా కూడా మీ ఇద్దరే ఉండేవాళ్ళం, మా ఫ్రెండ్ అప్పుడు కూడా వచ్చి హెల్ప్ చేసేవాడు. సో ఇలాగే ట్రైపాడ్ మీద పెట్టి ప్లే చేసి మళ్ళీ వెళ్ళి డాన్స్ చేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆఫ్ చేసుకుని అట్లా చేసాం అనమాట. అది సో ఒక 1 వీక్ చేసాం అట్లా. ఎందుకు అనిపిస్తుంది మీకు అసలు చిరంజీవి గారి పాటే చూస్ చేసుకోవాలి? చిరంజీవి గారి పాట ఆబ్వియస్లీ చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్. ఎప్పటి నుంచో ఆయన ముందు చేయాలని ఒక కోరిక ఉండేది, అది కుదరట్లేదు, చాలా షోస్లో కుదరలేదు. దెన్ ఛాలెంజ్ సాంగ్లో హారిక పేరు మీద ఆ సాంగ్ ఉంటుంది, అది మాకు ఎప్పుడు వింటుంటాం ఆ సాంగ్. సో పాండమిక్ టైము కొంచెం ఖాళీగా ఉన్నాం, తను కూడా రిలేటివ్లీ ఖాళీగా ఉందన్నమాట లాస్ట్ ఇయర్. లేదా అదర్వైజ్ హీ వాజ్ బిజీ ఇన్ ఐటీ జాబ్స్, అన్నీ బిజీగా ఉంటుంది ఇప్పుడు. సో ఆ టైంలో చేద్దాం అనుకున్నాం, 2 డేస్లో చేసేద్దాం అనుకున్నాం అండి. యాక్చువల్లీ 2 డేస్లో సరదాగా చేద్దాం అనుకున్నాం, బట్ వెంట 4 డేస్ అయ్యింది. ఫస్ట్ డ్రెస్ చేంజెస్ కూడా చేసాం, బట్ సరిగా రాలే. సో మళ్ళీ రీషూట్ చేసి అట్లా సో 6-7 డేస్. ఇంకా హాఫ్ సాంగ్ అనుకున్నాను ఫస్ట్, లేదు ఫుల్ సాంగ్ చేస్తేనే బాగుంటుంది. అగైన్ వీ డిడ్ ద ఫుల్ సాంగ్ అండ్ మేబీ ఆ కష్టపడినందుకు అంత అప్లోజ్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే, అంటే ఎన్ని రోజులు పెట్టిందండి టోటల్? 6 to 7 డేస్. అంటే ఒక 4 hours మార్నింగ్, ఒక 3 hours చేసి మళ్ళీ ఈవినింగ్ ఒక 2-3 hours అట్లా చేసేవాళ్ళం అనమాట. మధ్యాహ్నం హార్ష్ ఎండ్ ఉంటుంది కదా, అప్పుడు చేసేవాళ్ళం కాదు, కొన్ని చేసాం అంతే. చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేశారా? అంతే. చిరంజీవి గారు పంపించారా? చిరంజీవి గారు పంపించలేదు, నాకు తెలియదు. చిరంజీవి గారు నమ్మట్లేదు. యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నాను యాక్చువల్లీ, సరదాగా పెట్టుకున్నాను. ఐ డోంట్ న్యూ దట్ ఇట్స్ గోన్ టు బి సో మచ్ బిగ్ అని. చేసిన తర్వాత పిఆర్ఓ గారు కాల్ చేశారనమాట, ఏంటి బాగుందండి సాంగ్ పంపిద్దాం అందరికీ అన్నారనమాట. దెన్ మీడియాకి పంపించారు. అలా కొంతమంది రెస్పాండ్ అయ్యారు, చిరంజీవి గారికి మేము పంపించామన్నారు. అప్పుడు దెన్ ఐ థింక్ మెహర్ రమేష్ గారిని కాంటాక్ట్, చాలా బాగుందని చేస్తే సార్ చిరంజీవి గారు పంపించాను సార్ నేను అడిగా అప్పుడు మెహర్ రమేష్ గారిని. ఆయన పంపించారు, చాలా బాగుందన్నారు. అండ్ వాళ్ళ అల్లుడు కళ్యాణ్ దేవ్ తను కూడా చూపించాడు. దెన్ యూ విల్ గెట్ ఎ రెస్పాన్స్ అన్నారనమాట. దెన్ ఐ గాట్ వన్ ఫైన్ డే ఒక ఆడియో కాల్ వచ్చింది మాకు. మార్నింగ్ లేవగానే వాయిస్ వచ్చింది, ఏంటని ప్లే చేస్తే చిరంజీవి గారి వాయిస్ ఇది. అంటే మెహర్ గారిని అడిగాను, సార్ ఇది నెంబర్ ఎవరు సార్ అంటే చిరంజీవి గారిది అన్నారు. అప్పుడు అట్లా దెన్ ఐ మెసేజ్ డెమ్ అండ్ ఆయన రిప్లై చేశారు, సార్ కలవాలి సార్ అంటే డెఫినెట్లీ అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ మెసేజ్ డెమ్ బ్యాక్ అండ్ ఆయనే అరేంజ్ చేశారు మీటింగ్, చిరంజీవి గారు. వెళ్ళాము, కలిసాము. చాలా అంటే లైక్ 45 minutes మాట్లాడారండి యాక్చువల్లీ. సండే యాక్చువల్లీ ఎవరిని కలవరంట, మళ్ళీ మీరు అమెరికా వెళ్ళిపోతారేమో లేదంటే అని చెప్పి ఆయనే పిలిపించాను అని చెప్పి ఆయన నా గురించి తెలుసుకున్నారు. ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ చేశారు అండ్ ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ ఏదైనా ఉన్నా కూడా నా ఫిల్మ్లో నువ్వు చేస్తే బాగుంటుందని అన్నారు. సో ఈ మల్టీ ఫ్యాసెటెడ్ నువ్వు, అది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అని అన్నారు. సో మిమిక్రీ కూడా చేస్తారేంటి మీరు? సరదా చేస్తుంటా కదా, అంటే యాక్టింగ్ ట్రైనింగ్లు చేయాలండి, మిమిక్రీ అవన్నీ లైక్ వాయిస్ మోడ్యులేషన్ ఇవన్నీ చేయాలి యాక్చువల్లీ. ఎన్ని వాయిస్ మోడ్యులేషన్స్ చేయగలుగుతారు? అట్లా ట్రై చేశారా? అంటే పర్టికులర్ వాయిసెస్ అని ట్రై చేశారా ఎప్పుడన్నా? నేను చేస్తూ ఉంటానండి బేసికలీ, ఎప్పుడు చేస్తాను. 1 or 2 జస్ట్ సరదాగా. నేను యాక్చువల్లీ ఫస్ట్ మిమిక్రీ స్టార్ట్ చేసింది సాయి కుమార్ గారిది. వాళ్ళు పోలీస్ స్టోరీ సాయి కుమార్ చేసిన తర్వాత ప్రస్థానంలో చాలా బాగుంటుంది ఆయనది. అంటే కంప్లీట్లీ డిఫరెంట్ మోడ్యులేషన్ ఉంటుంది. అదేమో ట్రై చేస్తా ప్లీజ్, నేను తప్పులేనంటే క్షమించండి. నో ప్రాబ్లం, అసలు అదే ఒక ప్రయత్నం అంతే, సరదాగా ఒక ప్రయత్నం. ఎవరు సీరియస్ తీసుకోకూడదు కూడా దీన్ని. నేను వాయిస్ గుర్తించుకున్నాను, ఏం పర్లేదు. డైలాగ్ ప్రస్థానంలో గుర్తుందా మీకు? అది చూసారు కదా, అందులో క్లైమాక్స్లో ఉంటుంది కదా, అది శర్మానంద్ గారు ఆయన దగ్గరికి వచ్చి ఒక లాస్ట్లో ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది, ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలగొట్టే పాత్రే లేదు, నీకు తీర్పునిచ్చే శాసనం లేదు, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో,
మనిషిలో లోతుగా కొరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం, ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి, తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది, నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కరిగిపోతాయి. ఆ రోజు, ఆ క్షణం నా ఆధీనంలో తెలియకుండా చేసిన తప్పుకి బ్రతుకంతా చెల్లిస్తూనే ఉన్నాను. చంపు చంపు, నీ కసి తీర్చుకో, అలా ఉంటుంది. నిజం సార్. అది మహాప్రస్థానం సినిమా. డైలాగ్ మర్చిపోయాను, సారీ. డజంట్ మ్యాటర్, డైలాగ్ ఉంది. మన మోడ్యులేషన్ మ్యాచ్ చేయగలిగామా లేదా అనేది మెయిన్ థింగ్. సో సాయి కుమార్ గారు నాకు చాలా ఇష్టం అండి. ఆయన మోడ్యులేషన్ అంటే ప్రాక్టీస్ చేసే అప్పట్లో, ఎందుకంటే వేరియేషన్స్ ఉంటాయి చాలా. అవును, చాలా. మీరు ఆయనతో ఇప్పుడు పని చేసా కూడా నేను ఇందులో, సాయి కుమార్ గారితో. అవును, ఆయన birthday కూడా ఆయనతో ఒక వీడియో చేశాను, యాక్చువల్లీ పోలీస్ స్టోరీ చేశాను అనమాట బయట. సో ఆయన అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే యాక్టర్కి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఆ రేంజ్, హై రేంజ్ వచ్చింది అనుకోండి, చిన్నది కొంచెం ఈజీ అవుతుంది. సో అట్లాగే నేను యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఒకటి మన సిల్వెస్టర్ స్టెలోన్ ఒకటి ఉంది. సో వేరే యాక్సెంట్స్ కూడా అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాను అనమాట. అవునా? సో ఒకటి అది ట్రై చేస్తున్నాను. అది రాకీ బల్బోవాలో స్టెలోన్ ఉంటారు కదా, సిల్వెస్టర్ స్టెలోన్, వాళ్ళ అబ్బాయికి ఒక చిన్న క్లాస్ పిక్తాడు అనమాట. చాలా ఫేమస్ డైలాగ్ అది, చాలా మందికి మోటివేట్ చేయడానికి వాడుతుంటారు అది. Let me tell you something you already know. The world ain't all sunshine and rainbows. It's a very mean and nasty place, and I don't care how tough you are, it will beat you to your knees and keep you there permanently if you let it. You, me, or nobody ain't gonna hit as hard as life. It ain't about how hard you hit. It's about how hard you can get hit and keep moving forward, how much you can take and keep moving forward. That's how winning is then. Now if you think you're worth, now go out there and get what you worth. But you gotta be willing to take the hits and not pointing fingers saying you ain't where you wanna be because of him or her, anybody. Cowards do that and that ain't you. You're better than that. I'm always gonna love you no matter what. No matter what, you're my son and you're my blood. You're the best thing in my life. But until you start believing in yourself, you ain't gonna have a life. సూపర్ అండి. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఈ డైలాగ్ మీరు? చేశాను, ప్రాక్టీస్ చేస్తాను. చాలా మంది చెప్తుంటారు యాక్చువల్లీ. 2-3 days చేశా. నాకు ఆయన వాయిస్ చిన్నప్పటి నుంచి ఇష్టం. Oh, how are you man? What are you doing? You know, you gonna hit me bad అంటుంటాడు ఆయన. సో వాయిస్ వేరే స్లైడ్, యాక్సెంట్ వేరే ఉంటుంది. సో అట్లా యాక్సెంట్ ప్రాక్టీస్ చేస్తుంటాం బేసికలీ. సో నాకు వేరే లాంగ్వేజ్లో చేయాలని ఉంది. మేబీ తమిళ్ అంటే నేర్చుకోలేదు కానీ తమిళ్లో చేయాలని ఉంది. అండ్ అనదర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ లైక్ స్పానిష్ ఏదైనా నేర్చుకుని స్పానిష్లో కూడా చేయాలని ఒక చిన్న కోరిక ఉంది.